గవర్నర్ గారి ప్రసంగంలో వారు మాట్లాడుతుంటే దాన్ని కూడా అపహాస్యం చేసి మాట్లాడతారు. ఇది సంస్కారమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది డెమోక్రసీయా? ఏ రకంగా డెమోక్రసీ అవుతుంది అధ్యక్ష? సమాజం ఆలోచించాలి, ఇవాళ ప్రజలు ఆలోచించాలి. ఈ రకమైన విషయాలతో మేము ఏదో చేసేస్తామనుకొని ఏదో జరుగుద్ది అనుకుంటే అధ్యక్ష, పేషెన్స్ కావాలి అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఇది గవర్నర్ గారు నేను చేసిన ప్రసంగం. ఒక్క వాక్యం కానీ, ఒక సెంటెన్స్ కానీ, దీనిలో అత్యుక్తి కానీ, అతిశయోక్తి కానీ, అబద్ధం కానీ ఉంటే 5 నిమిషాలు నేను నా పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతా అధ్యక్ష. 5 నిమిషాలు. ఏం కర్మ అధ్యక్ష? మాకు గవర్నర్ గారి ప్రసంగం ద్వారా అబద్ధాలు చెప్పాల్సిన కర్మ ఈ ప్రభుత్వానికి ఏం పట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చెప్పాలి? మేము ఏం ఆశించి చెప్పాలి? ఎందుకోసం అబద్ధాలు చెప్పాలి ప్రభుత్వం? ఎందుకు దాచిపెట్టాలి వాస్తవాలు? మేము దాచిపెడతలేం. ఇక మేం చెప్పినట్టే నడవాలి, మేము చెప్పినట్టు నడిస్తేనే ప్రజాస్వామ్యం. మేము దాన్ని అనుమతించదలుచుకోలేదు అధ్యక్ష. ఇక 3 ఎమ్మెల్యేల పార్టీ మేము మొత్తం డిక్లేర్ మేమే చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం. మా ఇతర పక్కన 90 మంది ఉన్నారు అధ్యక్ష. మా మిత్రపక్షం కలుపు 99 మంది ఉన్నాం. ఇది సభ కాగానే 3 సభనా? అదేం ప్రజాస్వామ్యం అధ్యక్ష? డెమోక్రసీ అంటే మెజారిటీ. ఎట్టి పరిస్థితులలో అరాచక పరిస్థితిని, సభను ఒక తప్పుదోవ పట్టించేటువంటి పద్ధతి కానీ, సభను అపహాస్యం చేసే పద్ధతి కానీ మేము సహించడానికి సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టంగా నేను మనవి చేస్తా ఉన్నా. మేము చెప్పేదే ప్రజాస్వామ్యం, మేము చెప్పినట్టు జరగాలంటే జరగదు, మేము చెప్పినట్టు కూడా జరగదు అధ్యక్ష. విలువలకు, నిబంధనలకు, శాసనసభ యొక్క నిబంధనలకు లోబడి సభ జరుగుతుంది. తప్పకుండా ఆ విధంగా పోదాం.